ఓం విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మ గురుం భజే. మిత్రులారా, మనము ఇది వరకు వీడియోలో కొన్ని కాలజ్ఞాన వాక్యాలను వెళ్ళి తెలుసుకొని ఉన్నాము. ఇక మరికొన్ని కాలజ్ఞాన విషయాలను వాక్యాలను విని తెలుసుకుందాము. ఏనుగు కడుపున పంది పుట్టేను, పంది కడుపున కోతి పుట్టేను, ఇట్టి వింతలు అధికమయ్యేను, జనులు దరిద్రము హెచ్చు మీరేను అని చెప్పి ఉన్నారు. అంటే ఏనుగు కడుపులో పంది పుడుతుందని, పంది కడుపులో కోతి పుడుతుందని, ఇలాంటి వింతలు అధికమవుతాయని, జనులు ప్రజలంతా కూడా దరిద్రాలు హెచ్చు మీరుతాయని తెలియజేసి ఉన్నారు. ధరణిలో ధరలు హద్దులు దాటేనో, దోచుకునేవారు అధికమయ్యేరు అని చెప్పారు. అంటే ఈ భూమి మీద మనము కొనేటువంటి వస్తువుల యొక్క ధరలు కావచ్చు, ఏవైనా ధరలు హద్దు మీరిపోయి ఎక్కువైపోతాయని, అదేవిధంగా దోచుకునే వాళ్ళు కూడా ఎక్కువ అవుతాయని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేసి, హరిద్వారమున మర్రి చెట్టున మహిమలు కనిపించును అని చెప్పారు. అంటే హరిద్వారులో ఒక మర్రి చెట్టుకు మహిమలు కనిపిస్తాయని స్వామివారు తెలియజేశారు. ఆవు కడుపున దూడ అంబా ఎనుచు వింత గొల్పునట్లు పుట్టేను అని చెప్పారు. ఆవు కడుపున దూడ ఒకటి అంబానుచు వింత కనిపించేలాగా పుడుతుందని చెప్పారు. అద్దంకి సీమనందు బీద యాదవుని ఇంట 5 ఏండ్ల బాలుడు వేదాంతము చదివేను అని చెప్పారు. అద్దంకి నందు ఒక పేద యాదవుని ఇంట 5 ఏండ్ల బాలుడు వేదాంతము చదివేనని కూడా స్వామివారు చెప్పారు. దాసీపుత్రుడు ధరణి నేలేను, రాజాదిరాజులు నశించిపోయేరు అని చెప్పారు. వడ్డీల కొరకై అప్పులిచ్చేవారు మొదలకే మోసపోయి ఏడ్చెదురు అని చెప్పారు. ఈ మధ్య కాలాలలో మనము చూస్తూనే ఉన్నాము. వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, తీసుకునే అతడు ఐపీలు పెట్టి ఎగ్గొడుతూనే ఉన్నారు. కంచికి పశ్చిమాన గాండ్లవాని ఇంట కామధేను ఒకటి పుట్టేను, సోమయాజనింట జరిగిన హత్యకు ఆవు ఒకటి సాక్ష్యమయ్యేను అని చెప్పారు. తెల్లకాకులు కొన్ని పొలిమేర చేరి గొల్లు గొల్లున ఏడ్చేను, వ్యసనాలు లేని మనుజులే అరుదుగా నుండేదో, అర్థాలు లేని నాగరికత అధికమయ్యేను అని చెప్పారు స్వామివారు. అనగా తెల్లకాకులు కొన్ని పొలిమేర చేరి గొల్లు గొల్లున ఏడుస్తూ ఉంటాయని, వ్యసనాలు లేని మనుషులు చాలా అరుదుగా అంటే తక్కువగా మనకు కనిపిస్తారని తెలియజేశారు. అర్థాలు లేని నాగరికత అధికమయ్యేను అంటూ ఉన్నారు. ఇప్పుడు మనము నాగరికత అనే పేరుతో పూర్వం నుండి మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా వదిలివేస్తూ ఉన్నాము. కానీ పాశ్చాత్యులు మాత్రము మనం వదిలేసిన వాటిని వాళ్ళు నాగరికతగా తింటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్లో ఒక వీడియో వచ్చింది. ఒక పెద్ద రెస్టారెంట్లో ఒక కుండలో సద్దన్నాన్ని విక్రయిస్తూ ఉన్నారట. మనం ఇక్కడ నాగరికత పేరుతో దాన్ని వదిలేశాము, వాళ్ళు అదే నాగరికత పేరుతో అది తింటూ ఉన్నారు. పట్టపగలే చుక్కలు కనిపించేను, బంగాళాదేశమున ఉగ్రమైన కాలి శక్తి రూపములు దాల్చి నరుల నెత్తురు త్రాగేను, పశ్చిమ దేశమున మాతంగి శక్తి పుట్టేను, ఆకాశమునంటేటి భవనాలు కట్టెదురు అని చెప్పి ఉన్నారు. అంటే మనము ఆకాశాన్ని అంటేలాగా భవనాలు కడతారని చెప్పారు. గాలివానల వల్ల అవి కూలి జనులు చచ్చెదరు అని కూడా స్వామివారు తెలియజేశారు. మనం ఏవైతే ఎత్తుగా పెట్టి కడుతూ ఉంటామో, పెద్ద పెద్ద గాలివానల వల్ల అవి కూలి జనులంతా కూడా చనిపోతారని చెప్పారు. చిత్ర విచిత్రాల వాహనాలు చేసెదరు, మానవులు చంద్రలోకాన్నే చూచెదరు అని కూడా స్వామివారు తెలియజేశారు. అంటే చిత్ర విచిత్రాలైనటువంటి వాహనాలు చేస్తారు, మానవులు చంద్రలోకాన్ని సైతము చూస్తారని కూడా స్వామివారు తెలియజేశారు. పంజాబు దేశమున వేలాది జనులు మతము వల్ల కొట్టుకొని చచ్చెదరని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేశారు. దక్షిణ దేశమున దుష్ట పాలకులు అధికమై దేశాన్ని దోచురు అని చెప్పారు. అన్ని రంగాలలో స్త్రీలు గద్దెలెక్కేరు అన్నారు. ఉద్యోగమే స్త్రీ లక్షణమయ్యేను. అంటే ఏ రంగములో అయినా కూడా స్త్రీలే మొదటగా ఉంటారని, ఉద్యోగమే స్త్రీ లక్షణం అవుతుందని కూడా స్వామివారు ఏనాడో చెప్పి ఉన్నారు.
ఎత్తైన పురుషులు ఆజానుబాహులెందరో వస్తారు. వీరభోగ వసంతుణ్ణి నేనేనంటూ చెబుతారు. అంటే ఎత్తైన పురుషులు ఆజానుబాహులు ఎందరెందరో వస్తారని, వారు నేనే నేనే వీరభోగ వసంతరాయ స్వాముల వారినని కూడా చెబుతారని స్వామివారు చెప్పారు. కొంతమంది జనులు వారిని చూసి నమ్ముతారు, పూజలు కూడా చేస్తారు. నేనే బ్రహ్మమనుచు నీతులెన్నో పలికేరు అని చెప్పారు. ఇటువంటి వారిని నమ్మిన వారు మోసపోతారని కూడా స్వామివారు తెలవిచ్చి ఉన్నారు. కావేరీ నదీ తీరాన మహనీయుడొకడు పుట్టేను, వాడు మతభేదాలన్నీ రూపుమాపేను, ఇలలోన శాంతి చేకూర్చును అని చెప్పారు. కావేరీ నదీ తీరంలో ఒక మహనీయుడు పుడతారని, అతను మతభేదాలన్నీ కూడా రూపుమాపుతారని, ఇలలోన ఈ భూమిపైన శాంతిని చేకూరుస్తారని కూడా స్వామివారు తెలియజేసి ఉన్నారు. దానాల పేరుతో దోచుకునే వాళ్ళు అధికమవుతారని, బీద సాధలను కొట్టి ఆస్తి దక్కించుకొని నలుగురికి పెద్దగా నిలుస్తారని కూడా స్వామివారు ఏనాడో తెలియజేసి ఉన్నారు. గగన మండలాన శబ్దాను కలిగేరు, సూర్యచంద్రులు చిత్రముగా కనిపించేరు, నీలకంఠుని జడలు నృత్యమాడేను, మేఘాలు అన్నియు ఉరుములురిమేను అని చెప్పి ఉన్నారు స్వామివారు. దైవము పేర ప్రజలు సొమ్ములు దోచే దొంగలు దొంగ భక్తులు అధికమవుతారని, వేషాల పేరుతో మోసాలు అధికముగు, పాపపుణ్యాలంటే తెలియకుండా పోతాయని కూడా స్వామివారు తెలియజేస్తారు. అంటే దేవుని పేరుతో సొమ్ములు దోచుకునేటువంటి దొంగ భక్తులు అధికమవుతారని, వేషాల పేరుతో మోసాలు అధికమవుతాయని, పాపపుణ్యాలంటే అసలు ఏమిటో కూడా తెలియని పరిస్థితి వస్తుందని ఆ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేశారు. చిత్ర విచిత్రమైన యంత్రాలెన్నో భూమిపైన విరివిగా వచ్చేను, సృష్టిని మార్చుటకు మానవుడు యత్నం చేసేను, కానీ చావు పుట్టుకలు మాత్రము తెలియకుండేను అని స్వామివారు చెబుతూ ఉన్నారు. అంటే చిత్ర విచిత్రమైనటువంటి యంత్రాలు ఎన్నో కూడా చాలా మనకు విరివిగా దొరుకుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, అన్నీ కూడా వస్తాయి. సృష్టిని మార్చుటకు సైతము మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే సృష్టి ఎలా అయితే తల్లి గర్భము నుండి సృష్టి జరుగుతూ ఉంటుందో, ఆ సృష్టిని సైతము మార్చడానికి మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఈ చావు పుట్టుక మాత్రము తెలుసుకోలేరు అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేశారు. ధనముతో న్యాయము కొనేరు, ధర్మదేవత కన్నీరు కార్చేను, కాశీపట్నాన గండకీ నదిలోని సాలగ్రామములన్నీయు నాట్యము చేసేను అని చెప్పారు. ధనముతో న్యాయము కొనేరు అంటారు. ధనముతోనే న్యాయాన్ని సైతము కొంటారని కూడా చెప్పారు. ధర్మదేవత కన్నీరు కారుస్తుందని స్వామివారు చెప్పారు. అదేవిధంగా గండకీ నదిలోని సాలగ్రామములన్నీ కూడా నాట్యము చేస్తాయని కూడా స్వామివారు చెప్పారు. బెంగళూరు నందలి వైశ్యుని ఇంట మహాలక్ష్మి పుట్టుట జరిగేను, నమ్మిన వారికి ఆమె కొంగు బంగారమై నడిపించేను అని స్వామివారు సెలవిచ్చి ఉన్నారు. పురుషుల కన్నా స్త్రీ సంతతి అధికముగా ధరణిలో పుట్టేను, ఒక్కొక్క పురుషునికి 12 భార్యలు కాలము వచ్చేను అని స్వామివారు తెలియజేసి ఉన్నారు. లేపాక్షి బసవన్న లేచి రంకెలు వేయుట జరిగేను, సిరివెల్ల ఆంజనేయుడు నిజరూపము దాల్చి కనిపించేనని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానములో తెలియజేసి ఉన్నారు. కృతయుగములోన రేణుకాయే శక్తి, త్రేతాయుముగా సీతాశక్తి, ద్వాపరమున ద్రౌపదియే శక్తి, ఈ కలియుగంలో ఎందరో శక్తులు పుడతారని కూడా స్వామివారు చెప్పారంటే కృతయుగంలో రేణుకాదేవి ఏ విధంగా అయితే శక్తిగా ఉందో, త్రేతాయుగంలో సీతాదేవి ఏ విధంగా అయితే శక్తిగా ఉందో, ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి ఏ శక్తి, కలియుగంలో అలాంటి శక్తులు ఎందరో మంది పుడతారని కూడా స్వామివారు తెలియజేసి ఉన్నారు. తల్లి బిడ్డలకు అన్యోన్యం అనేది నాటి నాటికి లేకుండా పోతుందని, మానవ జన్మము దొరుకుటే కష్టము, దొరికిన ఈ జన్మ చక్క చేసుకోండి అని స్వామివారు చెప్పారు. మా తల్లి బిడ్డలకు అన్యోన్యం అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుందని, మానవ జన్మ దొరుకుట చాలా కష్టమని, ఆ దొరికినటువంటి దానిని చాలా జాగ్రత్తగా చూసుకోండి స్వామివారు తెలియజేసి ఉన్నారు. ఎందెందు చూసిన అందందు బాధ గురువులే గాని బోధ గురువులు లేరు, భక్తులన్నా వారికి మార్గమే కరువాయే, నన్ను నమ్మే వారికి అన్నియూ చక్కనయ్యను అని స్వామివారు తెలియజేస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా బాధ గురువులే కనిపిస్తూ ఉన్నారు గాని బోధించేటువంటి గురువులు లేరు. భక్తులనే వాడికి మార్గం అనేది
తక్కువైపోతుంది, కరువైపోతుంది. నన్ను నమ్మే వారికి అన్నీయూ చక్కబెడతాయి అని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేసి ఉన్నారు. పుణ్యాత్ములంతాను ముందు పోయేరు, పాపాత్ములంతా చిరకాలముండేరు. వేదాలు వల్లించి శాస్త్రాలు మదించిన పండితుడు కూడా ఉన్నోడి కాళ్ళు పట్టేను అని చెబుతూ ఉన్నారు స్వామివారు. అంటే పుణ్యాత్ములంతా తొందరగా వెళ్ళిపోతారు, పాపాత్ములు చిరకాలం ఉంటారు. శాస్త్రాలన్నీ కూడా చదివిన పండితుడు కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళ పట్టుకుంటారని స్వామివారు ఏనాడో తెలియజేసి ఉన్నారు. నిజమైన పండితుడు దిక్కు లేకుండా పోవు, దొంగ పండితులంతా పీఠమెక్కెదురు. అక్షరాలు తెలియని కవులు పుట్టేరు, సాహిత్యం అంటే చులకనయ్యేను అని స్వామివారు తెలియజేసి ఉన్నారు. అంటే నిజమైన పండితులు దిక్కు లేకుండా పోతారు, దొంగ పండితులంతా పీఠాలు ఎక్కి అన్నీ చూస్తూ ఉంటారు. అక్షరాలు తెలియని కవులు పుడతారు అని చెప్పారు. అంటే శాస్త్ర పాండిత్యము తెలియనటువంటి వారంతా కూడా కవులవుతారు. సాహిత్యం అంటేనే చులకనైపోతుందని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తెలియజేసి ఉన్నారు. ఇక మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి ఆ జగద్గురు శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహాన్ని పొందగోరుచున్నాము మిత్రమా.